మన యందు పాపం ఉంది, పాపానికి ఫలితం కన్నీళ్లు ఉన్నాయి, పాపానికి ఫలితం మరణం ఉంది, పాపానికి ఫలితం యమగొండం ఉంది. కానీ ఆయన ఎదురొచ్చాక శ్రేష్టమైన దీవెనేమిటి? నీ పాపం నుంచి నీకు విడుదల కలుగ చేస్తాడు, నీ పాపాన్ని తన రక్తంలో కడుగుతాడు. అన్నిటికంటే నీ పాపానికి పరిష్కారం చేసి పాపుల లిస్టులోంచి నీ పేరు కొట్టివేస్తాడు, పరిశుద్ధుల గుంపులో నీ పేరు రాయబడతా ఉంది. నీ జీవితంలో నిత్య జీవను సంపాదించాలి, అది శ్రేష్కరమైన దీవెన. నీ పాపం వలన నరకం సంపాదిస్తావు, నీ పాపం వలన నిందలు సంపాదిస్తావు, నీ పాపం వలన కన్నీడు సంపాదిస్తావు. కానీ దేవుడు ఎదురొస్తే నీ పాపానికి పరిహారం కలగబోతా ఉంది, నీ శాపం కొట్టివేయబడబోతా ఉంది, నీకు నిత్య జీవం కలగబోతా ఉంది. యేసు మరణములు విరిచాడు, యేసు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన సవాలుగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నా వైపు చూడండి, నేను మరణించిదిని గాని తిరిగి లేచాను, మరణపు ముళ్ళు విరిచాను, మరణపు వేదనలు తొలగించాను, మరణపుచ్చులను తప్పించాను, నా యందు ఉన్నవాడు ఇక ఎన్నటికీ నీ చావడు. అంటే ఆయన సజీవమైన దీర్ఘాయుషును కలుగచేసి చిరంజీవిగా ఆయన ఉన్నంత కాలం, అంటే యుగ యుగాలు నువ్వు యేసుతో ఉండబోతున్నావు. నేను నీకు ఎదురు రాబోతున్నాను. ఆయన ఎదురు ఎప్పుడు వస్తాడో తెలుసా? నీ మోకాడు వంగినప్పుడు, నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు, మనుషులపై కాక దేవునిపై ఆధారపడినప్పుడు, కన్నీటితో ఆయన పాదాలు తడిపినప్పుడు, నీ జీవితంలో ప్రార్థన ఊపిరిలాగా మారినప్పుడు, అట్టి వారు ప్రార్థన చేస్తున్నారు, నేను వారికి ఎదురొస్తాను. దేవుడు నాకు ఎదురు రావాలనుకుని గుడిగట్టిన ఆయన ఎదురురాడు. చాలా కానుకిచ్చాను కానీ ఎదురు రాకపోవచ్చు, ఆయన కొరకు ఇది చేశాను అది చేశాను, ఆయన ఎదురు రాకపోవచ్చు. దీవెనలు వస్తాయి కానీ దేవుడు ఎప్పుడు ఎదురొస్తాడో తెలుసా? నీ కన్నీళ్ళు ఆయన పాదాల మీద పడాలి, నీ మోకాళ్ళు ఆయన దగ్గర వంగాలి, నీ చేతులు ఆయన వైపు ఎత్తాలి, నీ కంఠస్వరంతో ఉదయాన్ని ఆయన పిలవగలగాలి. మరి ఈ రోజు ఈ మాట విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో ఇన్ని దీవెనలు తెచ్చే దేవుడు ఉంటున్నప్పుడు మనం మోకాళ్ళు ఎందుకు ఉంచడంలా? మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతానా? వాడు బాగుపడ్డారు, వాళ్ళకి ఆశీర్వాదం వచ్చినట్టువే కానీ నేనెందుకు మోకరించకూడదు? నేనెందుకు ప్రార్థన చేయకూడదు? నేనెందుకు జీవితాన్ని సరి చేసుకోకూడదు? నేనెందుకు ఆయన వైపు తిరగకూడదు? ఎంతసేపు ఎదుటోడు బాగుపడుతున్నా, వాళ్ళ వృద్ధి చెందుతున్నా వాళ్ళను చూసి సమయమంతా పాడు చేసుకుంటాం. కానీ ఆ దేవుడే నీ గుమ్మలో ఉన్నాడుగా, ఆ దేవుడే నీ సేవ దగ్గర ఉన్నాడుగా, ఆ దేవుడే నీ యొక్క వ్యాపారం దగ్గర ఉన్నాడుగా. ఆయన ఎదురొచ్చే దేవుడు. ఈ రోజున నీవు మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేయగలిగితే 21వ కీర్తనలో మన దీవెనలన్నీ నీ సొంతమగునుగాక.